నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. చాలా మందికి సందేహం వస్తుందంటే, రెగ్యులర్ గా పూజ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా వ్రతాలు లేకపోతే హోమాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఈ సందేహం వస్తూ ఉంటుందండి. నేను చేస్తున్నానండి, ఇప్పుడు ఈ మధ్య అందరూ చాలా ప్రేమతో ఖచ్చితంగా చేసుకోవాలి అన్న చాలా ప్యాషన్తో చేస్తున్నారని అనుకోవచ్చు. సప్త శనివారాల వ్రతం, వడ్డీ కాసులు వాడని పాపం 8వ వారం కూడా చేస్తుంటే బోళ్ళని తిట్లు కూడా తింటున్నారు. 8వ వారం పుస్తకంలో ఉందా? వాళ్ళు ఏదో చేస్తున్నారు, 8 కాకపోతే 18 చేసుకుంటారు. ఎవరి ఇష్టం వాడిది కదా. ప్రేమ అది. ఇప్పుడు సప్త శనివారాలు వ్రతం చేశారు, ఏదో ఒక పని అయింది, వెళ్ళిపో నువ్వు అని అర్థం కాదు కదా. కంటిన్యూ చేస్తే ఇంకా మంచిదే. 8 చేయకపోతే 88 చేస్తారు. వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే దాంట్లో లేదు కదా అని చెప్పే. ఇప్పుడు నేను అమ్మ ఒక విషయం చెప్తున్నా, ఫలానా శనివారం రోజు మీరు ఈ సమయానికి ఇక్కడ దీపారాధన చేయండి, లేదా ఫలానా మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఇట్లా చేయండి అంట. రెమెడీ ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత గురువుగారు మాకు పని అయింది, సంతోషం కాదు, మళ్ళీ కంటిన్యూ చేయి. కృతజ్ఞతా భావంతో కంటిన్యూ చేయి. ఇంకొక 5 వారాలు చేయి, లేదా ఇంకొక 10 వారాలు చేయి, ఒక 3 వారాలు చేయి. అట్లా అసలు వెంకటేశ్వర స్వామికి ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు 7 వారాలు అలవాటు అయిపోయింది, కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం కదా. ఆ 7 వారాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక లోటుగా ఫీల్ అవుతాం, మంచిగా అనిపించేది కదా. ఇంకా 2 వారాలు ఉంటే బాగుండు, ఇంకో 2 వారాలు చేసుకుంటే బాగుండాలి. అట్లా అట్లా ఎవరికి స్వామికి చేసుకునేటటువంటి పూజ హాయిగా చేసుకోండి. పిండి దీపాలు పెట్టుకుని అదొక ఆనందం పొందుతున్నారు. ఇన్ని పిండి దీపాలు పెడుతున్నారు, దానికే టైం అవుతుందంటే నీకెందుకు? ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. లెట్ దెమ్ హ్యాపీగా. సరే, నేను ఇవాళ అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇట్లా మేము వ్రతాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఇది దైవానుగ్రహాన్ని పొందటానికి ప్రీతికరం అవుతోందా మా పూజ? దైవానుగ్రహం పొందుతున్నామా మేము? తద్వారా దైవం మాతో ఉందా, మా ఇంట్లో ఉందా తెలిపేటటువంటి సంకేతాలు మాకేమైనా తెలుస్తాయా? ఏమైనా మాటల్లోనే ఉన్నాయి కదా. పూజ చేయాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే కలుగుతూ ఉందో అది ఫస్ట్ దైవానుగ్రహంలో మొట్టమొదటి సంకేతం. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యం. పూజ చేయాలి అనేటువంటి ఆలోచన కలగడం కానీ, కలలో పూజ చేస్తున్నట్టుగా కానీ, కలలో గుడి గంటలు మోగినట్టుగా కానీ, మన కలలో శంకు ఆ సౌండ్ విన్న, హారతి ఇచ్చినటువంటి ఆ యొక్క శబ్దాలు వింటూ ఉన్నా, మనం పూజ చేస్తూ ఉన్నటువంటి సందర్భమే మన కలలో వచ్చిన దేవుని సంకేతాలు మన దగ్గర, మన ఇంట్లో ఉన్నాడనే కదా. తుటిలో తప్పిన ప్రమాదము, వా ఇక నయ్యం, జస్ట్ మిస్ అని అనుకునేటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇందులో మొన్న ఒకతరు పెద్ద బిల్డర్ నా దగ్గరకు వచ్చాడు. పెద్ద బిల్డర్ అంటే చాలా పెద్ద బిల్డర్. పాపం నేను అసలు ఒక 20 minutes వెయిట్ చేయించిన. వెయిట్ అంటే నాకు అనుకోకుండా వేరే క్లయింట్ రావడం, వారితో మాట్లాడడం వల్ల నాకు లేట్ అయింది. సో గుళ్ళో కూర్చోమని చెప్తే కూర్చున్నాడు పాపం. నేను వెళ్ళేసరికి నేను షాకు. సరే అనుకున్నా, పోయినా కూర్చున్నా. అకస్మాత్తుగా బాత్రూంలో ఏం లేదు, రోజు నడిచే బాత్రూమే, జారి అడ్డం పడితే కాలు విరిగింది. ఆయన కాలు విరిగింది. అయితే అసలు నన్ను కలవడానికి కారణం ఏంటంటే, నేను ఒకటే చెప్తుంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అని ఖచ్చితంగా నేను చెప్తా డేర్గా. ఎందుకు ఇంత, ఇప్పుడు ఈ మాట చెప్పడం అంత ఈజీ కాదు. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నాను అనేది నాకు గుండెకు తెలుసు, అమ్మవారికి తెలుసు. అంత ఈజీగా చెప్పడం. సో నేను చాలా మంది చూసా గురువు, నాకు ఎక్కడ జెన్యూన్ అనిపించలేదు. నాకు మీ మాటల్లో కానీ, మీ వాయిస్లో కానీ ఏదో మిమ్మల్ని కలవాలి అనేటువంటి ఉత్సాహం తప్ప నాకు అన్నీ ఉన్నాయి. జస్ట్ మిమ్మల్ని కలవాలి అని చెప్పిన రావడం జరిగింది అన్నాడు, అంతే. బట్ ఇక వారికి ఉండే అటువంటి పర్సనల్ విషయాలు ఒక 2 షేర్ చేసుకోవడం జరిగింది. అయితే త్రుటిలో తప్పిన ప్రమాదంలో తనకు కాలు మాత్రం విరిగింది, కానీ జస్ట్ సెకండ్ తలకు అక్కడ అది ఆ ట్యాప్స్ ఉంటాయి కదా, ఒకవేళ తాకితే నా పరిస్థితి ఏముంటుండే అనే విధంగా కూడా ఉండొచ్చు. ఇట్లా త్రుటిలో ప్రమాదాలు తప్పాయంటే కూడా దైవ బలం ఉన్నట్టే, 100కు 200%. సో ఎందుకంటే మనకు
గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అంటుంటారు కదా. సో గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అని అనుకునేటువంటి క్రమంలో అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో అకస్మాత్తుగా ఇప్పుడు మొన్న ఇంకొకరు నిజంగా ఇది జరిగింది. గురుగారు మా ఇంట్లో తరచూ మల్లెపూల వాసన వస్తుంది, ఏదో తెలియని ఒక సువాసన వస్తుంది అని ఎక్కడికో వెళ్తే ఎవరో చెప్పారట మీ ఇంట్లో గుప్తనిధి ఉందని. గుప్తనిధి ఉంది అంటే సరే సరే అట్లా కాదు, మీ ఇంట్లో ఏమైనా మంచి పూజలు కానీ అద్భుతంగా ఏమైనా జరుగుతూ ఉంటే వస్తుందంటే, అవును గురువారు మా ఇంట్లో పలానా నాగదేవతకు సంబంధించినటువంటి ఒక వారు దాని ఏంది గోడకు ఒకటి పెట్టుకున్నారు, అదొక లోగో, మన ఒక విగ్రహం లాగా ఉంది, అది నిత్యము కూడా పూజిస్తారు. వాళ్ళ భార్యకు నాగదేవతకు సంబంధించినటువంటి అది వస్తుంది, ఆవహిస్తుందట, మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను వెళ్ళినప్పుడు కూడా కొంత అమ్మవారు వచ్చినటువంటి ఆ ఆనవాళ్ళు నాకు కనబడింది అక్కడ, లైక్. సో అలాంటిది కొన్ని కావచ్చు. మరొకటి ఏమిటి, కళలో ఇందాక మనం మాట్లాడుకున్నాం, దేవాలయాలు కనిపించడం కానీ, తరచూ కూడా ఏమైనా అక్కడ జరిగేటువంటి కైంకర్యాలు లైక్ ఏమైనా మనకు కనిపిస్తూ ఉండడము. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా చెప్తున్నా ఇది సత్యంగా. మొన్న నేను గానగాపూర్ ఎప్పుడు వెళ్ళినా అదే ఒక వన్ వీక్ అయింది. నేను వెళ్ళడానికి కారణం ఏంటిదంటే, ప్రామిస్ చెప్తున్నా, మధుకరి అని నాకు ఒక 4 సార్లు కలల వినపడింది. ఇదేంది నాకేం నిలబడింది మధుకరి అని నేను షాక్. మా అన్నయ్యకి ఫోన్ చేసిన, అన్నయ్య ఇట్లా అంతకుముందు వెళ్ళొచ్చినాం, మీకు వీడియో కాల్ చేసిన కదా 1 మంత్ బ్యాక్. అనుకున్నా కొంచెం అన్నం మనం అక్కడుండే పరిస్థితిని బట్టి అన్నాన్ని నేను తీసుకొని నా చేయితో నేను పెట్టాలి అనేటువంటి సంకల్పం నాకు ఉండే. ఇట్లా అనిపించింది, గిట్ట ఎందుకు వినిపించింది అంటే, మధుకరి అంటే గానగాపూర్ స్వామివారా పోయేద్దామని అన్న తర్వాత సరే అని చెప్పి పోయినాం. పోయి కొంత అమౌంట్, నాకున్న దాంట్లో కొంత అమౌంట్ ఇంత అంత అని చెప్పని తీసుకొని ఒక 15 kgs అక్కడ సాంబార్ రైస్ లాగా ఉంటుంది, అది తీసుకొని భీమా అమరజ దగ్గర మనకు విష్ణుమూర్తిది పడుకొని ఉంటాడు, ఇట్లా విష్ణుమూర్తి అది మన అదే సరస్సు పక్కన ఒక చెట్టు కింద హాయిగా ఈ ప్లేట్లు తెప్పించుకొని, ఎంతలో తెలుసా, జస్ట్ 15 నుంచి 20 నిమిషాల లోపే. అసలు అంత జనాలు కూడా ఉన్నారు అని కూడా నేను అనుకోలేదు. నేను పోయినప్పుడు కారు ఆపుకున్నప్పుడు అక్కడ ఎవరు లేరు. కొన్ని 15 నిమిషాలలో జనాలు వచ్చేసి టకటక అయిపోయింది. తప్ప ఇంకొంచెం తెచ్చుకుంటే అయిపోయింది. ఇంకొంచెం అంటే నాకు అనిపించింది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను పోయినా నేను చెప్పట్లేదు. మీ ఇంటి పక్కన మీ ఇంట్లో పులిహోర చేసి పంచండి, అట్లా ఉంటుంది నిజంగా. అది ఎంత ఈజీ కాదు. సో ఇలాంటివి ఏర్పడడం కానీ, ఇప్పుడు మీరు అన్నటువంటి విధంగా ఇంకా మనము పూజలు చేసుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచన కావచ్చును, దేవుని యొక్క నామం మనకు పదే పదే వినబడడం కానీ, ఏదో రకంగా నిజంగా అయినా కలలో అయినా ఆ ఆలాపన మనకు భగవంతుని యొక్క నామం కానీ. ఇప్పుడు ఈ మంజునాథ సినిమాలో ఇదేమిటి చిరంజీవి గారిది సౌందర్య వెళుతూ ఉండగా, నాన్న చూడటు కొండను చూడు, శివుని పాములాగా ఇట్లా ఉంది, శంకరుని రూపకంగా ఇట్లా ఉంది అని చెప్పి సౌందర్య చెప్తూ ఉంటే గూస్ బంప్స్ అవుతుంది. అంటే అట్లా ఉంటుంది. సో అదేవిధంగా ఇంకొకటి ప్రమాదాలు తప్పిపోవడం అని చెప్పుకున్నాం. మరొకటి ఏమిటంటే పూజ చేయాలనే కోరిక ఇంకొకటి ఉన్నది. ఇంకొకటి లాస్ట్ది ఏమిటంటే మనసుకు ప్రశాంతత అనిపించడం, పీస్ఫుల్నెస్ అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నవి, అలా సడన్గా ఆగిపోవడం కానీ, ప్రశాంతంగా ఉండడం కానీ, మంచిగా డబ్బును సేవింగ్ రూపకంగా చేయడాలి అనే ఆలోచన కానీ, కొంత డబ్బులు ఉన్న దగ్గరికి అయితే ప్రశాంతంగా ఉన్నాము అని అనుకునేటువంటి ఆలోచనలన్నీ కూడా వాస్తవానికి ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చే సంకేతాలు. సో ఇంకా చాలా ఉండవి అని కాదు, బట్ ఇవి మనకు ఏర్పడినా కూడా సరిపోతుంది అట్లా. రైట్ అండి, చాలా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ్.